అందరికీ నమస్తే. ఈరోజు మా వీడియో ఏంటంటే పిల్లలకి డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే నేర్పించాం. న్యాచురల్గా దొరికే లీవ్స్తో మనం ఎలా డెకరేషన్ చేయాలి ఏంటి అనే ఉద్దేశంతో ఎక్కువగా ఖర్చు లేకుండా మన చుట్టూ మనకు అందుబాటులో ఉన్న వస్తువులతో యాక్టివిటీస్ చేయాలి అనే ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాం. ఎందుకంటే ప్రతిదానికి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఏది కొనాలన్నా కాస్టే. అందుకనేసి మన చుట్టూ ఉన్న వస్తువులతో మనం ఏదో ఒకటి రోజు ఒక యాక్టివిటీ అయితే ఒక 5 మినిట్స్ చేయాలి ఆఫ్టర్ స్కూల్ అనుకున్నాము. దానిలో భాగంగానే ఈరోజు తోటలోకి వెళ్ళి ఏవైతే చేస్తే బాగుంటుంది అని కొంచెంసేపు అలా ఆలోచన చేసి మందారం ఆకులు, గడ్డి వీటిని కోసుకొని వచ్చాము. జస్ట్ 3 మందారం ఆకులు, 2 మందారం ఆకులే ఒక ముక్కుకొకటి తీసుకొని వచ్చి అక్కడే ఆలోచన చేసుకున్నాము ఏవైతే చేయొచ్చునని. ఆ విధంగా ఆకులన్నీ కోసుకొని వచ్చి పిల్లలతో నేను పెడుతూ ఉంటే నన్ను చూసి వాళ్ళు పెట్టారనమాట. ప్యారెట్ అయితే పెట్టాం. జస్ట్ బాడీకి ఒకటి, హెడ్కి ఒకటి, మూతికి ఒకటి, తోకకైతే గడ్డి పెట్టేసాం. చాలా బాగా వచ్చింది. పిల్లలందరూ కూడా ఫాస్ట్గా చేసేసారు. అది ఈరోజు మా వీడియో మీ ముందుకైతే తీసుకొస్తున్నాం. ఎందుకంటే పిల్లలకి కొత్త యాక్టివిటీస్ను నేర్పించే దానివల్ల వాళ్ళ బ్రెయిన్లో ఇంకా కొన్ని ఆలోచనలు వచ్చి సొంతంగా వాళ్ళే కొన్ని చేయడానికి ముందొస్తారు. అందుకనేసి వాళ్ళలో ఉన్న క్రియేటివిటీని బయటికి తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ విధంగా రోజు ఒక కొత్తదనాన్ని అయితే తీసుకొస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు మన చుట్టూ దొరికే వస్తువులతో ప్యారెట్ని ఏ విధంగా పెట్టాలి అనే ఒక ఉద్దేశంతో వాళ్ళకైతే నేర్పించాను. పిల్లలైతే చాలా బాగా పెట్టారు. ఈ విధంగా ప్యారెట్ చాలా బాగా కూడా వచ్చింది. చూడండి, వాళ్ళైతే చాలా హ్యాపీ కూడా ఫీల్ అయ్యారనమాట. నథింగ్, జస్ట్ 3 ఆకులు. చూడండి, 3 ఆకులతో ప్యారెట్ని అయితే ఈ విధంగా డిజైన్ చేశాము. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాం అన్నమాట. చూడండి, మా పిల్లలు ఎలా పెట్టారు ఏంటి అనేది చాలా బాగుందని నేను అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్యారెట్ మన చుట్టూ దొరికే వాటితో ప్యారెట్ని అయితే చేశామన్నమాట. అది ఈరోజు మా వీడియో. నన్ను చూస్తూ వాళ్ళైతే పెట్టారనమాట. పిల్లలందరూ కూడా పెట్టారు. ఒక అమ్మాయికి సరిగ్గా రాలేదు. ఆ అమ్మాయిని మాత్రమే నా పక్కన పెట్టుకొని మళ్ళీ కూడా చేయించాను. అదేనండి ఈ ప్యారెట్. నేనైతే చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను. లాస్ట్ టైం పికాక్ని పెట్టాము, ఈరోజు ప్యారెట్ని పెట్టాము. రేపు ఇంకొక కొత్త పక్షితో మీ ముందుకు వస్తాను. చివరి వరకు చూసినందుకు మీ అందరికీ కూడా మా తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ.